హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన వీడియో వచ్చి చిన్న పిల్లలకు ఆధార్ కార్డు ఎలా అప్లై చేయాలి, అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మీ బేబీని ఆధార్ సెంటర్కి తీసుకువెళ్ళేటప్పుడు కంపల్సరీగా బేబీ యొక్క ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఫాదర్ అండ్ మదర్ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి. తర్వాత బేబీ ఫోటో తీసుకొని ఆధార్ కార్డుకి అప్లై చేస్తారు. చేసిన తర్వాత మనకి ఒక స్లిప్ ఇస్తారు. ఇలా చూసారు ఫ్రెండ్స్, ఇలా ఒక స్లిప్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత నుండి 7 రోజుల నుంచి 30 రోజుల లోపు మనకి ఆధార్ వస్తుంది. మనకి ఆధార్ అప్లై చేసిన తర్వాత అది ప్రాసెస్లో ఉందా లేదా, కంప్లీట్ అయిందా, అది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తారండి ఫ్రెండ్స్, UIDAI టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, UIDAI అని అది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, UIDAI వాళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు కింద స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, అందులో చెక్ ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన నెక్స్ట్ పేజీలో ఓపెన్ అయింది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, చెక్ ఆధార్ స్టేటస్ అని కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్రోల్మెంట్ ఐడి సెలెక్ట్, ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్రోల్మెంట్ నెంబర్, అలాగే డేటు, టైము, కింద క్యాప్చా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ఫ్రెండ్స్, మీకు మనం ఆధార్ అప్లై చేసిన తర్వాత మనకి ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్లోనే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని. ఎన్రోల్మెంట్ ఐడి, అలాగే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, డేటు, టైము, మినిట్స్, సెకండ్స్ అని, అవన్నీ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చాను, కింద చూసారు కదా ఫ్రెండ్స్, డేట్ ఇచ్చాను, కింద టైం ఇచ్చాను, అలాగే క్యాప్చా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేశాను, మనకి చూసారు కదా కింద వచ్చేసింది రిక్వెస్ట్ యాక్సెప్ట్ సేజ్ అండ్ వ్యాలిడేట్ సేజ్ అండ్ కంప్లీటెడ్ అని. కింద చూసారు కదా, యువర్ ఆధార్ ఎన్రోల్మెంట్ రిక్వెస్ట్ ఈజ్ అప్డేట్ ప్రాసెస్లో ఉంది మంది. ఒకవేళ అయిపోతే చూసారు ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ మనకి కలర్ మారిద్ది కంప్లీటెడ్ అని. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.